రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం ఉండబోతోంది. ప్రభుత్వంలో మిగిలిన 6 మంత్రి పదవుల విషయంపై చర్చించనున్నారు. ఆ రోజే క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. అవన్య సీఎం గా ప్రమాణ స్వీకార బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిన నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేయడం, తర్వాత ప్రభుత్వ కాంగ్రెస్ ప్రజలను నూకున్న వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. మరోవైపు రేపు కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రజలు కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇతర అంశాలు, అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రజలకు వివరించనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇంకా మరో 6 మంత్రి పదవులకు సంబంధించినటువంటి పెండింగ్ ఉంది. అంటే మొత్తం 18 స్థానాలకు ముఖ్యమంత్రితో పాటు ఇంకా 18 మంత్రి పదవులకు మొత్తం ఓవరాల్ గా 18కి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వరకు 11 మంది మంత్రులు, ఒకళ్ళు సీఎం 12 అవడంతో ఇంకొక 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి 6 మంత్రి పదవులకు సంబంధించినటువంటి భర్తీ కోసం కూడా ఆయన కాంగ్రెస్ ప్రజలతో చర్చించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే దాని మీద కూడా కొంత కసరత్తు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దీని మీద ప్రిపేర్ అయి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ కాంగ్రెస్ ప్రజలతో ఇవన్నింటి మీద కూలంకషంగా చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రస్తావించనున్నట్టుగా తెలుస్తుంది. లావణ్య, అయితే బ్రహ్మాజీ, ఈ 6 మంత్రి పదవుల్లో కూడా చాలా కీలకమైన మంత్రి పదవులు ఉన్నాయి. సో వాటి బరిలో ఎవరున్నారు, ఎవరికి కేటాయించే ఛాన్స్ ఉంది? అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం మాత్రం హోంశాఖ అనేది ప్రస్తుతం సీఎం దగ్గరే ఉంది. సో హోంశాఖను ఎమ్మెల్సీగా ఏదైతే షబ్బీర్ అలీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అయితే హోంశాఖ మాత్రం ఆయనకి ఇస్తారనేది మాత్రం ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే కామారెడ్డి సీటు వాస్తవానికి షబ్బీర్ అలీది. అయితే ఆయనకి స్థానంలో రేవంత్ రెడ్డి పోటీ చేయడం, తర్వాత అంటే ఆయన కోసం షబ్బీర్ అలీ త్యాగం చేయడం కారణంగా ఆయనకి మంత్రి పదవి ఇవ్వనట్టుగా తెలుస్తుంది. అయితే ఆ మంత్రి పదవి కూడా హోంశాఖ మంత్రి పదవి ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి కీలకమైన నేత కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో మైనార్టీలు ఎవరూ లేని కారణంగా ఆయనకి హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కూడా ఉంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా నమ్మిన బంటుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి షబ్బీర్ అలీకి హోంశాఖ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు విద్యాశాఖ కూడా ఎవరికి ఇవ్వాలని దాని మీద కూడా కొంతవరకు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే విద్యా వైద్యం అనేది ఎవరికైనా కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైనది. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ మాత్రం ఉంది. అయితే విద్యాశాఖ మాత్రం ఇంకా ఎవరికి ఇవ్వాలి, ఇందులో దాన్ని క్లియర్ గా సమర్థంగా నిర్వర్తించగల వ్యక్తి ఎవరు అనేది మాత్రం కొంతవరకు కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం విద్యాశాఖ కానీ ఇంకా మిగతా కీలక పదవులు ఎవరికి ఉన్నారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. రేపు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.